చందమామ కథ నామస్మరణ. ఒకరోజు శ్రీ మహావిష్ణువు తన అర్ధాంగి లక్ష్మీదేవి సహకారంతో ఒక జాబితా తయారు చేస్తున్నాడు. ఆ జాబితా అనుక్షణం భగవన్నామస్మరణ చేసే భక్తులకు సంబంధించింది. ఆ జాబితాలో నారద మునీశ్వరుని పేరు మిగతా భక్తులందరికన్నా పైన ఉంది. సరిగ్గా ఆ జాబితా తయారు చేస్తున్న సమయంలోనే నారాయణ నారాయణ అనే నాదం వినిపించింది. క్షణాల్లో కళ్ల ముందు నిల్చున్న నారదును చూసి లోక సమాచారం అంతా అడిగి తెలుసుకున్నాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత నారదుడు, స్వామి మీరేదో రాస్తున్నట్టున్నారు, ఏమిటది అంటూ అడిగాడు. అందుకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు, నారద, కొద్ది రోజులుగా అహోరాత్రాలు దైవస్మరణ చేసే భక్తుల పేర్ల జాబితా తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాం అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు ఎంతో ఉత్కంఠతో, అయితే మీ పరమ భక్తుడునైన నా పేరు ఆ భక్తుల జాబితాలో అందరికన్నా పైనే ఉండాలి మరి అన్నాడు. విష్ణువు ఏమీ మాట్లాడకుండా ఆ జాబితాను అతని చేతిలో పెట్టాడు. తాను అనుకున్నట్టు నిజంగానే ఆ జాబితాలో అందరికన్నా పైన నారదుడి పేరే ఉంది. మహానందభరితుడైన నారదుడు ఆ జాబితాలోని మిగతా పేర్లన్నీ చూశాడు. అయితే అనుక్షణం భగవన్నామస్మరణ చేసే హనుమంతుడి పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా లేదు. ఆ విషయమై తన స్పందనను ఎంత మాత్రం వ్యక్తం చేయకుండా విష్ణుమూర్తి దగ్గర సెలవు తీసుకున్నాడు నారదుడు. ఆ వెంటనే గగన మార్గంలో హనుమంతుడి దగ్గరికి చేరుకొని శ్రీ మహావిష్ణువు తయారు చేస్తున్న భక్తుల జాబితా విషయం చెప్పి అందులో ఎక్కడా నీ పేరు లేదని చెప్పేశాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు కించిత్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయలేదు. గురుదేవా, నారాయణుడికి మహాభక్తులు మీరు. అనుక్షణం మీ నోట నారాయణ నారాయణ తప్ప మరో మాటే రాదు. అయినా ఎల్లవేళలా రామనామస్మరణ చేసే నా పేరు ఆ జాబితాలో ఎలా ఉంటుంది మహర్షి అంటూ రామనామస్మరణలో నిమగ్నమైపోయాడు హనుమంతుడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మళ్లీ ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. ఆ రోజు కూడా విష్ణువు ఏదో రాస్తూ కనిపించాడు. అది చూసిన నారదుడు, స్వామి ఈ రోజు కూడా మీరేదో రాస్తున్నారు, ఏమిటది అని అడిగాడు. శ్రీ మహావిష్ణువు తాను తయారు చేస్తున్న ఒక జాబితాను నారదుడి చేతిలో పెడుతూ, నారద, ఈ రోజు నిరంతరం మేము స్మరించే భక్తుల పేర్ల జాబితా ఒకటి తయారు చేస్తున్నాం అన్నాడు విష్ణువు. నారదుడు వెంటనే ఆ జాబితాను చూశాడు. ఒక్కసారిగా నారదుడి కళ్ళు బైర్లు కమ్మాయి. అందులో అందరి పేర్ల కన్నా పైన హనుమంతుడి పేరు ఉంది. పైగా నారదుడి పేరు మాత్రం ఆ జాబితాలో ఎక్కడా లేదు. అది చూసి నిశ్చేష్టుడైన నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అన్నట్టు ఎదుటివారి హృదయంలో మనం నిలిచిపోయేలా జీవించడమే గొప్ప అన్న సత్యం నారదుడికి నిదానంగా అర్థం కావడం మొదలైంది.